గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం మే మాసంలో మిథున రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుందో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ మాసంలో ముఖ్య గ్రహం అయినటువంటి బృహస్పతి యొక్క స్థాన మార్పు అనేది జరగబోతుందండి. మీ 7వ ఇంటికి 10వ ఇంటికి అధిపతి అయినటువంటి గురువు మే 14వ తారీఖున 12వ ఇల్లు అయినటువంటి వృషభ రాశిని విడిచిపెట్టి మీ రాశిలోకే రాబోతున్నాడు. అంటే మిథున రాశిలోకే ప్రవేశిస్తాడు. సూర్య భగవానుడు అంటే మీ 3వ ఇంటి అధిపతి మే 15వ తారీఖున 11వ ఇంటిని విడిచిపెట్టి 12వ ఇల్లు అయినటువంటి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మే 7వ తారీఖున 10వ ఇల్లు అయినటువంటి మీనరాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ మే 23వ తారీఖున మేషరాశిని విడిచిపెట్టి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మీ 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడండి. కావున మిథున రాశిలో జన్మించిన వారికి, ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ నెల అనేది అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కెరీర్ పరంగా ఉన్నతాధికారుల నుండి మంచి ప్రశంసలు దక్కే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం కానీ, చదువు విషయం కోసం కానీ, విదేశీ ప్రయాణాలు చేయవలసి ఉంటే విదేశీ ప్రయాణానికి సంబంధించి శుభవార్తలను వినే అవకాశాలు ఉంటాయండి. మీ మేనేజర్ల నుండి కానీ, సహ ఉద్యోగుల నుండి కానీ, సూపర్వైజర్ల నుండి కానీ, టీమ్ లీడ్ల నుండి కానీ ప్రశంసలు అనేవి పొందుతారు. అలానే మిథున రాశిలో జన్మించి ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో, వారికి వారి ప్రయత్నాలలో విజయం సాధించే అవకాశాలు ఉంటాయండి. అయితే మే 15వ తారీఖున సూర్య భగవానుడి యొక్క స్థాన మార్పు అనేది జరగబోతుంది కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు, పనులలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. అయితే ఈ నెలంతా కూడా బుద్ధికారకుడైనటువంటి బుధుని యొక్క గోచారం అనేది మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. బుధుడు మీ రాశ్యాధిపతి అండి. కాబట్టి మిగిలిన గ్రహాల వల్ల ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా తొందరగానే బయటపడగలుగుతారు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల నుండి మిథున రాశిలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే మంచి మద్దతు అనేది లభిస్తుందండి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కనుక ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నట్లయితే, ముఖ్యంగా స్త్రీలు వారి యొక్క భర్తకి పని ప్రదేశంలో గుర్తింపు దక్కే అవకాశాలు ఉంటాయి. అలాగే మిథున రాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో, పిల్లలు ఉన్నారో, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో, లేదా స్వదేశంలో ఉంటూ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు, వారికి చదువులో విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువండి. ఈ నెల మొత్తం కూడా శుక్రుని యొక్క గోచారం, ప్రేమకారకుడైనటువంటి శుక్రుని యొక్క గోచారం అనేది మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి శుభ కార్యక్రమాలలో హాజరు కావటం కానీ, లేదా మీ సంతానం ఏ రంగంలో స్థిరపడినా సరే అభివృద్ధి చెందటం కానీ, చదువుకుంటున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా వారు అభివృద్ధి చెందటం, వారు పేరు ప్రఖ్యాతలను సంపాదించటం కానీ జరుగుతుందండి. అలాగే కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుందండి. వాహనాన్ని కొనుగోలు చేసే ఐడియాస్ కనుక ఉన్నట్లయితే ఈ మాసంలో వాహనాలను కొనుగోలు చేయటం, స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మిథున రాశిలో జన్మించి వ్యాపారం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి. అయితే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో, జాయింట్ వ్యాపారాలు చేస్తున్నారో, భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఈ సంవత్సరంలో దాదాపు మొత్తం బుధుని యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది. అయితే మే 7వ తారీఖు వరకు, అంటే మొదటి బుధవారం వరకు బుధుడు మీనరాశిలో ఉంటాడండి. 7వ తారీఖున 10వ ఇంటిని విడిచిపెట్టి 11వ ఇంట్లోకి వెళ్తాడు. మళ్ళీ మే 23వ తారీఖున అంటే శుక్రవారం నాడు
11వ ఇల్లు అయినటువంటి మేషరాశిని విడిచిపెట్టేసి 12వ ఇంట్లోకి వెళ్తాడు, అంటే వృషభ రాశిలోకి వెళ్తాడు. కాబట్టి ఈ మొదటి 7 రోజుల సమయంలో బుధుని యొక్క గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల సంతకాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఆలోచన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో కానీ, ఉద్యోగస్తులైనా సరే దేని మీదైనా సంతకం చేసే విషయంలో మొదటి 7 రోజుల సమయం అనేది మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుందని నేను చెప్పలేను, కానీ సాధారణమైనటువంటి కాలం అండి. ప్రథమార్థంలో ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. సూర్య భగవానుడి యొక్క గోచారం, మీ రాస్యాధిపతి అయినటువంటి బుధుని యొక్క గోచారం వల్ల ఆరోగ్యం అనేది బాగానే ఉంటుంది. ద్వితీయార్థంలో సూర్య భగవానుడి యొక్క స్థాన మార్పు అనేది ఉంటుంది 15వ తారీఖున. కావున అప్పటి నుండి వేడికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడతారు, స్కిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే అవకాశాలు ఉంటాయండి. విద్యార్థులకు ఎలా ఉండబోతుందో చూసుకున్నట్లయితే, విద్యార్థులు కనుక ఈ సమయంలో కష్టపడి పనిచేసినట్లయితే, అంటే కష్టపడి చదివినట్లయితే విజయాన్ని పొందటానికి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి. విందు వినోదాలలో హాజరవుతారు, కుటుంబ పరంగా ఫంక్షన్స్ జరుపుకుంటారు. ఈ నెల ప్రథమార్థంలో సూర్య భగవానుడి యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉండటం వల్ల చదువుపైన ఆసక్తి పెరగటమే కాకుండా ఇంకా ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న తపన అనేది పెరుగుతుందండి. జ్ఞాన దాహం అనేది పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి సూర్య భగవానుడి యొక్క స్థాన మార్పు తర్వాత కంటే కూడా ముందు అనుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో. మిథున రాశి వారికి 9వ తారీఖు, 10, 11, 12వ తేదీలలో వివాహానికి సంబంధించి కానీ, సంతానానికి సంబంధించి కానీ శుభవార్తలను వినే అవకాశాలు ఉన్నాయండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మంచి కాలంగానే చెప్పవచ్చండి. పెట్టుబడుల ద్వారా డబ్బుని పొందుతారు. స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టేవారికి కూడా సామాన్య కాలమే. నష్ట సూచనలు అనేవి తక్కువ అండి. ఎవరైతే కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్నారో తెలివిగా నిర్ణయాలను తీసుకున్నట్లయితే కోర్టు కేసుల ద్వారా కానీ, లేదా మీ యాన్సెస్టర్స్ ప్రాపర్టీ నుంచి, పూర్వీకుల ఆస్తి నుండి కానీ డబ్బు లాభం అనేది సూచిస్తుంది. ఎవరైతే వాహనాన్ని కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో లేదా ఆస్తిని కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో, అలాగే మిథున రాశి వారు వారి స్నేహితుల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ ఈ మాసంలో కొంత డబ్బు అనేది ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. పెళ్లి కాని వారికి వివాహ సూచనలు అనేవి సూచిస్తున్నాయండి. వృత్తి జీవితంలో అయితే కోరుకున్న గుర్తింపు అనేది లభిస్తుంది. నూతన స్నేహ సంబంధాల వల్ల కూడా మీరు ఈ మాసంలో లాభపడతారండి. కుటుంబ సభ్యులకి సంబంధించి కార్యక్రమాల కోసం, వినోద కార్యక్రమాల కోసం కానీ, ఫంక్షన్స్ కోసం కానీ ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారికి కనుక వారి జాతకానికి సంబంధించి అదృష్ట సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలిమాల కావాలి అన్నా, సర్టిఫైడ్ రుద్రాక్ష కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చండి. డోర్ డెలివరీ చేయబడుతుంది.